ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని లోతుగా ధ్యానించినట్లయితే ఇక్కడ దేవుని అంటి పెట్టుకుని ఎవరైతే ఉంటారో వారు ఇంకా ఆత్మీయంగా వర్ధిల్లుతారు అని వాక్యం తెలియజేస్తుంది. దేవుడికి వేరే మనం ఏం కూడా చేయలేము, సాధించలేమని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పారు ఈ మాట. మరి ఈరోజు నీ భక్తి జీవితంలో దేవుని అట్టి పెట్టుకుని ఉన్నావా, లేక లోకాశను చంపుకోలేక సగము దేవుడు సగము లోకము అని జీవిస్తూ భక్తి ముసుగులో నటిస్తూ ఉన్నావా ఆలోచించి. ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితంలో, ఆర్థికపరమైన జీవితంలో అభివృద్ధి చెందడం కారణం ఏమిటంటే నీ యొక్క అవిధేయతను బట్టి కూడా నీ అభివృద్ధి ఆగిపోయిందని వాక్యము తెలియజేస్తుంది. ఫలించు ప్రతి తీగ అని మరీ ఎక్కువగా ఫలింప చేస్తానని చెప్తున్నాడు. అంటే దానికి అర్థం ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ దైవ చిత్తం ఎవరైతే జరిగిస్తారో అటువంటి వారు బహుగా ఫలిస్తారని వాక్యం తెలియజేస్తుంది. ఫలింపని వారు ఎవరయ్యా అంటే దేవుని బిడ్డను చెప్పుకుంటున్నారు కానీ దేవుడితో సన్నిహిత సాంగత్యమును కలిగి ఉండడం లేదు. అందుకే వారి యొక్క ఆత్మీయ జీవితంలో కుంటుపడిపోతున్నారు, ఫలించలేకపోతూ ఉన్నారు. కారణం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఫలింపని ప్రతి తీగ నన్ను తీసి పారవేస్తా అని చెప్తున్నాడు. మన ఇంటి ముందు చెట్టు ఉందనుకోండి, చెట్టులో కొన్ని కొమ్మలు ఎండిపోయినాయి, మనం చూస్తాం ఫలించిందేమని. ఎండిపోయిన కొమ్మలు ఒక రోజు మొత్తం కొట్టి పడేస్తాం, తీసి పొయ్యిలో పెట్టేస్తాం. అలాగే దేవునికి వేరైపోయినటువంటి వారు కూడా దేవుని యొక్క సన్నిధిని ప్రసన్నతో అనుభవించలేరని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. రెండో విషయం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమని చెప్తుంటే వాక్యం ద్వారా నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారేస్తాను. దేవుడికి వేరైపోయిన వారు నరకానికి వెళ్తారని వాక్యం చెప్తుంది. తండ్రితో సహవాసము సాంగత్యము కలిగి ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఫలభరితమైన జీవితం చాలా ఇంపార్టెంట్. దేవుడు నమ్ముకున్నాం, బాప్టిజం తీసుకున్నాం, మరి రక్షించబడ్డాం అనుకున్నారు, కానీ ఫలభరితమైన జీవితం అక్కడికి వచ్చిన చాలామంది ఏమైపోతున్నారంటే అక్కడ ఆగిపోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఆగిపోయావా ఆలోచించు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఆయన కృపా వాత్సల్యమును బట్టి నేను హెచ్చించాలని, ఆశీర్వదించాలని, తలగా పెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చావా, లోకానికి ప్రాముఖ్యత ఇచ్చావా? దేవుడు వాక్యం నువ్వు చదివినప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఇష్టానుసారం లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఫోన్లు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా, లోక విషయాలు మునిగి తేలుతున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం నేను ఎలా అవుతుందంటే కుంటుపడిపోతుంది, ఆగిపోతుంది. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేయి పట్టుకొని ఆయన ఆజ్ఞల మార్గంలో నువ్వు నడుచుకోవాలని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, నీ విధేయత నీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. దేవుని ఆజ్ఞలకు నువ్వు అవిధేయత చూపినట్లయితే నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుందని వాక్యం తెలియజేస్తుంది. ఎండిపోయిన ప్రతి కర్రను, ప్రతి చెట్టును, ప్రతి కొయ్యకాలను మనం తీసుకెళ్ళి నిప్పులేస్తాం. ఎందుకు? పనిదని కాల్చి వేస్తాం. అలాగే దేవుడికి ఇచ్చిన అవకాశమును సద్వినియోగపరచుకోకపోతే అగ్ని చిత్తపరచబడిందని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేటి ప్రార్థన వేడే రేపటి కార్య సాధకుడు. ఎవరైతే పరిశుద్ధంగా సమాధానంగా దేవుడితో ఉంటారో అటువంటి వారిని దేవుడు బహుగా వాడుకోని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధమైన పాత్రగా ఉంటే దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉంటావని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. భక్తి జీవితం అనగా పరిశుద్ధత ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన జీవితం అనేది ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా దేవుడితో సమాధానం కలిగి ఉండాలి, ఇరుగు పొరుగువారితో సమాధానం కలిగి ఉండాలి. అప్పుడే మన ఆత్మీయంగా ఫలించగలుగుతాం. ఫలింపని ప్రతి కొమ్మ నరికి పారేస్తాను చెప్తాను. ఇక్కడ ఫలించిన కొమ్మ దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనులకు సాదృశ్యముగా ఉన్నది. భక్తిహీనమైనటువంటి వారు భక్తి చేస్తారు కొంతకాలం, ఆ తర్వాత దేవుడు విడిచిపెట్టి నామమాత్రం భక్తి చేస్తూ ఉంటారు. నామమాత్రం చర్చికి వస్తారు కానీ దేవుడికి భయపడతారు, కానీ సంఘ కాపరికి లోబడరు, దేవుని వాక్యం లోబడరు. వాక్యం తెలుసు కానీ దేవుని వాక్య ప్రకారం జీవించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ మేము కూడా ఆత్మీయంగా బ్రతుకుతున్నాము అనే భ్రమలో తమను మోసపరుచుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి భక్తి చాలా ప్రమాదకరమని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దుష్టులను దేవుని మరిచిన వారు పాతాళానికి వెళ్తారని కీర్తన 9:17 చెప్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు?
దేవుడి బిడ్డని చెప్పుకుంటూ దేవుడికి దూరంగా బ్రతుకుతున్నావా? బాధల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో, అవమానాల్లో ఉండి దేవుడిని మర్చిపోయాను అనుకుంటున్నావా? దేవుడిని మర్చిపోవాలా? నువ్వే దేవుడికి దూరంగా వెళ్ళిపోయి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు, కష్టాన్ని అనుభవిస్తున్నావు. ఈరోజు దేవుడు తన చేతులు చాపి ఉన్నాడు. యెషయా గ్రంథం 65:2 ప్రకారం లోబడిన ప్రజలకు దినవేళ చేతులు చాపుతున్నాడు. చాలామంది దేవుడికి దూరం అయిపోయి దేవుడు నన్ను దూరంగా పెట్టాడు, దేవుడు నా జీవితం ఈ కార్యం జరగలేదు, ఆ కార్యం జరిగించలేదు, ఎందుకు నన్ను ఎడబాశాడు దేవుడు చెప్పి అకారణంగా దేవుడి మీద నెపం మోపుతూ ఉంటారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు ఎవరిని దూరం పెట్టాడు, మనమే దూరం అవుతూ ఉంటాం. మన లోకాశలు, శరీరాశలు, జీవపు డంబము, నేత్రాశ, నరక ప్రయాణం, ఇటువంటి వాడికి మనం పరిగెత్తి దేవుడు విడిచిపెట్టి సాతాను ఉచ్చులో చిక్కుకొని బయటకు రాక విలగల్లాడుతూ దేవుడా నన్ను ఎందుకు విడిచిపెట్టావని మళ్ళీ తిరిగి మనం దేవుడిని క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఇలా క్వశ్చన్ చేసే అర్హత మనకు లేదు. దేవుని బిడ్డలారా, దేవుడి ప్రత్యక్షత నుంచి, దేవుడి సన్నిధి నుంచి దూరమైనటువంటి ఒక వ్యక్తి నాకు గుర్తుకొస్తుంది ఈ సమయంలో. ఎవరు ఆ వ్యక్తి అంటే సంసోను. దేవుని బిడ్డలారా, సంసోను తన జీవితంలో గొప్ప ప్రత్యక్షత ప్రణాళికతో దేవుడు ఈ లోకానికి పంపించాడు. గొప్పగా దేవుడు పరిచయం ప్రారంభంలో చేశాడు. తర్వాత దిలీలా మోసంలో పడిపోయాడు. దిలీలా అనే మాటకు అర్థం ఏమిటంటే ఉచ్చు, వల అని అర్థం. దిలీలా మాయలో పడిపోయాడు, దైవ ప్రత్యక్షతను మర్చిపోయాడు, తను చేయవలసిన దైవ పనిని మరచి పాపంలో మునిగిపోయాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఆనందంగా ఉంది సంసోను జీవితం దిలీలా వెళ్తున్నప్పుడు. క్రమేపీ తన దేవుడి ఎడబాసని తను గ్రహించలేకపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం 26వ వచనం మనం కొన్ని విషయాలు చూస్తే అక్కడ చాలా మంచి విషయాలు ఉన్నాయి. తను పశ్చాత్తాపడుతున్నాడు. 26వ వచనం చూస్తే ఎంతో బాధపడుతున్నాడు. అయ్యా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పి చూడు. ఒకప్పుడు సంవత్సరం నుంచి పరిగెత్తిన శత్రువులు తర్వాత పాపంలో చిక్కబడి ఇత్తడి సంఖ్యలతో బంధించబడి తన 2 కళ్ళు కోల్పోయిన తర్వాత భక్తిహీనతలో విసుగు చెందిన సంసోను ప్రార్థన చేస్తాడు. దేవుడికి దూరం అయిపోయి అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుడి చిన్న వాక్యం దీవించి మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, కృపాకనికర తండ్రి, ఈ చిన్న విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా పురికొల్పబడి నీ వైపు త్రిప్పుడుకు కృపచూపు ఆదరించమని యేసుక్రీస్తు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక.